నన్ను ఈ గృహ నిర్వాహక పని నుండి తొలగించనని అనుకుని అలా చెబుతూ 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 వచ్చి 7వ వచనంలో తర్వాత వాడు నీవు ఎంత చిన్నవని మరి ఒకరిని అడుగగా వాడు ఆయన చెబుతూ 8వ వచనంలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని యజమానుడు వానిని మెచ్చుకొని. అంటే యజమానుడు తిట్టాలా మెచ్చుకోవాలా చెప్పండి? తిట్టాలి. కానీ యజమానుడు ఏం చేశాడు? సూపర్ రా నువ్వు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, మన దగ్గర అప్పులు ఉన్నవాడికి మన దగ్గర అప్పులు కట్టనివ్వకుండా మధ్యలో ఉన్న వాళ్ళు మన అప్పులు సగానే సగం తీయించేశారు అనుకోండి, సూపర్ అండి మీరు ఉండాలి అంటావా? ఏమంటాం? ఒరే ఆడి నష్టం కన్నా నీ నష్టం ఇంకా ఎక్కువైపోయింది, ఆడు ఎగ్గొట్టి నువ్వు ఎగ్గొట్టి మీరందరూ నాకు ఎంత నష్టం చేస్తున్నారంటే, రే నీ వల్ల నా ఆస్తులన్నీ చెడిపోయారంటే బాగున్ను. కానీ వాడిని ఏమంటున్నాడు తెలుసా? యుక్తిగా నడుచుకున్నావని మెచ్చుకున్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ యజమాని మెచ్చుకోవడం కాదు, ప్రభు మెచ్చుకున్నాడు వాడిని. ఎవరిని? ఈ అన్యాయస్తుడైన వాడిని ప్రభు మెచ్చుకోవడం ఏంటి? మళ్ళీ ఇప్పుడు రివర్స్. అంటే ఇప్పుడు ఇలాంటి అన్యాయపు లెక్కలు, దొంగ లెక్కలు, దొంగ వ్యాపారాలను చేసే వాళ్ళని ప్రభు మెచ్చుకుంటాడా? మెచ్చుకున్నాడుగా. ఇక్కడ నా మాట మీకు అర్థమవుతుందో లేదో? దొంగ లెక్కలేసేవాడిని, దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళని, లేదా ఇలాంటి యజమాని మోసం చేసి మనుషులు ఉంటే ఒకలా, మనుషులు లేకపోతే ఒకలా, ఇలాంటి దొంగ వ్యాపారాలు, దొంగ పనులు, దొంగ ఉద్యోగాలు చేసేవారిని ప్రభు మెచ్చుకుంటాడా? మెచ్చుకుంటాడు అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి సందర్భాలు చదివి. ఎవరాట దొంగతనానికి వెళ్తూ ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారిని. చేయడానికి ఈయనకి సిగ్గులేదు, చేయించుకోవడానికి ఆడికి సిగ్గులేదు. ఏమని ప్రార్థన చేయమన్నాడు? అయ్యా దొంగతనానికి వెళ్తున్నాను, జాక్పాటు తెగిలేలా ప్రార్థన చేయండి. జాక్పాటు అంటే మాకు ఇంత లంకి మీద తగిలేయాలి, మాకు 1 కేజీ బంగారం తగిలేసేలాగా ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు రే 10వ వంతు మర్చిపోక అన్నాడు. నేను అడుగుతున్నాను, ఏం ప్రార్థన? ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, దొంగతనానికి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, అబద్ధాల కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, బొంకేవారు ఉన్నారు, దొంగ పనులు చేసి సారా వ్యాపారాలు కూడా చేసి చర్చికి జర్జాగా వచ్చే వాళ్ళు ఉన్నారు. అక్కడ వరకు ఎందుకండి? ఇంటి దగ్గర బాగా ఇంటి దగ్గర అత్తకు అన్నం పెట్టినోళ్ళు, మామకు అన్నం పెట్టినోళ్ళు ఇక్కడికి వచ్చి వర్షిప్పులు చేస్తారు తెలుసా? పిచ్చెక్కిపోతుంది ఇలాంటి వాళ్ళని చూసి. అలా ఎలా చేస్తున్నారంటే చేస్తారు, అలా చేస్తారంటే చేస్తారు. మరి ఈయన్ని మెచ్చుకున్నాడు కదా, ఇలాంటి వాళ్ళు మెచ్చుకోడు. నువ్వు దొంగ వ్యాపారం చేసి, దొంగ వ్యాపారాలు, సారా వ్యాపారాలు చేసి ఎదిగిపోతానంటే ఇతరుల ఆరోగ్యాలతో నువ్వు ఆడుకుంటే నీ ఆరోగ్యం కూడా ఎగిరిపోద్ది, గుర్తుపెట్టుకో. ఎదుటోడి దగ్గర 10 రూపాయలు లాగేసి నువ్వు ఎదిగిపోతానంటే 100లో నష్టపోతావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎదుటోడి దగ్గర ఏదోలా ఎదిగిపోదు, అడ్డగోలు అబద్ధాలు చెబుతావు అంటే అబద్ధం యొక్క దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాడు, గుర్తుపెట్టుకో. మరి ఈయన మెచ్చుకున్నాడుగా అంటే మెచ్చుకోలేదు, వాళ్ళ లెక్కల మార్చిన విధానాన్ని మెచ్చుకోలేదు, వాడు యజమానికి అబద్ధం చెప్పిన విధానాలు మెచ్చుకోలేదు. వాడిలో ప్రభు మెచ్చుకున్నది ఏంటో తెలుసా? వాడు భవిష్యత్తు కొరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసే విధానాన్ని మెచ్చుకున్నాడు. నా మాట అర్థమవుతుందో లేదు? అంటే వీళ్ళు ఆయన మెచ్చుకున్నది ఒకే ఒక్క పాయింట్, వాడు భవిష్యత్తు కొరకు గ్రౌండ్ రెడీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేడో రేపో నా ఆఫీసర్, నా జిఎం నా ఉద్యోగం తీసేస్తాడు. నా ఉద్యోగం తీసేసిన తర్వాత ఇప్పుడు నేను అడుక్కునేది వెళ్ళలేను, కూలి పనులకి వెళ్ళలేను. ఇప్పుడు తీరా రోడ్డు మీదకి వచ్చేస్తే నాకు కొన్ని రోజులు నన్ను పోషించే వాళ్ళు, ఏదో ఒక చిన్న పనో పెద్ద పనో ఎంతో కొంత నాకు ఫ్లేవర్ చేసే వాళ్ళు కావాలి. ఆ టైంకి నాకు నష్టాలు చేకూర్చే సమయానికి, నా పరిస్థితులు నాకు వ్యతిరేకమయ్యే సమయానికి నాకు ఎవడో ఒకడు చేతి సహాయం దొరకాలని జరగబోయే నష్టాల కొరకు ఇప్పుడే వాడు కొంతమంది స్నేహితులను కలుపుకున్నాడట. ఆ స్నేహితులు ఏంటి చెప్పండి? ఇదిగో ఆ రోజు నీకు 1000 రూపాయలకి 500 తగ్గించాను గుర్తుందా అంటాడట. ఆ రోజు నీకు 2000కి 1000 తగ్గించాను గుర్తుందా? ఆ రోజు నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి అని రేపు రాబోయే నష్టాల కొరకు ఈ రోజే వాడు గ్రౌండ్ రెడీ చేసాడు. ప్రభు అది మెచ్చుకున్నాడు.
ప్రభు వీళ్ళు లెక్కల మార్చిన విధానం మెచ్చుకోలేదు. ప్రభు వీడు దాపరికాల కొరకు మెచ్చుకోలేదు. ప్రభు వీడు దొంగ ఎత్తుగళ్ళు మెచ్చుకోలేదు. ప్రభు యజమాన్ని మోసం చేసేది మెచ్చుకోలేదు. మరి ప్రభు ఏం మెచ్చుకున్నాడు? వీడు ఫ్యూచర్ కొరకు వీడు ఆరాటం, వీడి పోరాటం, భవిష్యత్తు కొరకు వీడు స్నేహితులను సంపాదించుకునే విధానం నాకు నచ్చింది. నేను మళ్ళీ అడుగుతున్నానండి, అంటే వీడి భవిష్యత్తు కొరకు పడే ఈ ప్రయాస ప్రభు మెచ్చుకున్నాడు. అంటే నేను అడుగుతున్నానండి, ఈ ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఈ లోక సంబంధుల కంటే, ఈ ఎలుగు సంబంధుల కంటే లోక సంబంధులే తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నాడు. ఏమర్థమవుతుంది అంటే, ఒక 60 ఏళ్ళ జీవితానికి ఈ రోజు నష్టపోతే రేపు ఎలా బతకాలని ఆ బతుకు కొరకు వీళ్ళు చాలా లెక్కలేసుకుంటున్నారు. WHO అని ఒకటి ఉందండి ప్రపంచంలో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సగటు భారతీయుడు ఎంతకాలం బతుకుతాడంటే 60 సంవత్సరాలు బతుకుతాడు. ఎంత? 60. నువ్వు ఎంతన్నా గింజుకో, ఒక 10 సంవత్సరాలు పెరుగుతాయి. ఇంకా గింజుకో, ఒక 5 సంవత్సరాలు పెరుగుతాయి. అంతే. బండి 50 ఎవరికి వద్దు, 40లో పడిందంటే బండి బోరుకు వచ్చేది అంతే. గట్టిగా బతికితే మనం 50, 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు. కానీ ఈ 70 ఏళ్ళకి ఈ తరమును బట్టి చూస్తే బాగానండి, ఆత్మీయుల కన్నా భవిష్యత్తు కొరకు ఎక్కువ ఆలోచించేది ఎవరు చెప్పండి? ఈ లోకస్తులే ఎక్కువ ఆలోచిస్తున్నారు. 4 రోజులుండే జీవితం కొరకు, 4 పదుల జీవితం కొరకు, 6 పదుల జీవితం కొరకు, లేదా 3 పదుల జీవితం అయిపోతే ఇంకో 3 పదుల జీవితం కొరకు వీడు ఎంత ముందుగా ఆలోచిస్తున్నాడు చూడండి. రేపొద్దున నేను బయటకు వస్తే నేను ఎలా బతకాలని ఆ 30 సంవత్సరాల కొరకు లెక్కేసుకుంటున్నాడు. నేను అడుగుతున్నానండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పనా? వీడు 30 సంవత్సరాల కొరకే వీడు ఎంత సీరియస్గా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే, మనం బతకాలనుకునేది 30 సంవత్సరాల కొరకు కాదట, మరి అనంతమైన నిత్య జీవితం. అక్కడ ఒక మాట రాశాడు చూడండి, నిత్య నివాసం. 9వ వచనంలో నిత్య నివాసం అంటే ఒక నిత్యమైన జీవితం, శాశ్వత కాల జీవితం ఉంది. ఎప్పటికీ రోగాలు రానిది, ఎప్పటికీ మరణము రానిది, ఎప్పటికీ చావే అనే ఆ పదమే లేని ఒక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు నీ ప్రిపరేషన్ ఏమన్నా ఉందా అని ప్రభు అన్యాయస్తుని చూపిస్తూ చెప్పండి, వెలుగు సంబంధులైన మీకు ఆడుకున్న ఇంకిత జ్ఞానం మీకు ఉందా అని అడుగుతున్నాడు. 60 సంవత్సరాలు వాడి బతుకుని ఎంత ప్లాన్ చేసుకుంటే, అనంతమైన జీవితంలో బతకాలనుకునే మనం ఆ జీవితం కొరకు మనం ఇక్కడ ఎంత ప్లాన్ చేసుకోవాలండి?